సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి నిర్ణయం వెనుక ఆ నలుగురు మంత్రులే ఉన్నారని ఆయన విమర్శించారు. ఆ నలుగురు ఆంధ్ర కాంట్రాక్టర్లని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించినట్లుగా సీఎం ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఫీనిక్స్ కంపెనీ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1500 కోట్ల రూపాయల బదలాయింపుపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లు ప్రజా సంక్షేమం కోసం కాకుండా వాటాల పంపకాలకే జరుగుతున్నాయని, సచివాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చారని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ నలుగురు మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలన్నిటి మీద చర్చ పెట్టండి. అంతేకాదు నిజ నిర్ధారణ కమిటీ వేయండి. మీరు ఆ నలుగురిని నిలదీయకుంటే, ఆ నలుగురిని మీరు ప్రశ్నించకుంటే దాంట్లో మీ మంత్రులందరికీ కూడా వాటాలు ఉన్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ క్యాబినెట్ మీటింగ్లో కేవలం మీ వాటాల పంపిణీ కోసమే జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది. క్యాబినెట్ మీటింగ్లు ప్రజా సంక్షేమం కోసమో, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమో, రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమో కాదు. మీ మంత్రులు ఎవరెంత కుంభకోణాలు చేశారో, ఎవరెంత సంపాదించుకున్నారో ఆ సంపాదనను ఏ రకంగా పంచుకోవాలని మరి క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారా, లేక నిజంగానే ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం మీరు క్యాబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మీ సొంత ఎమ్మెల్యే ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డికి మీరు కండువా కప్పిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అభివృద్ధి కోసమే కానీ ఇక్కడ అభివృద్ధి శూన్యమని చెప్తున్నాడంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి పడకేసినట్టు స్పష్టమైతే లేదా? మరి కేవలం మీ మంత్రులు కుంభకోణాల కోసం, అవినీతి కోసం పాకులాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నారు.